నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ మందమరి బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. సంస్థ బకాయిలను వెంటనే చెల్లించాలి. కనిలో జరిగిన సేవ్ సింగరేణి పోరుజాత కార్నర్ మీటింగ్ లో ఏఐటీసీ నాయకుల డిమాండ్. ఎన్టీపీసీ విశాల్ మార్ట్ సమీపంలో ఉదయం కారు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. వెల్లడించిన సామాజిక సమతా వేదిక నాయకులు. స్వాతంత్ర సమరయోధులు షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మందమర్రి బ్రాంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి, సలహాదారులు నాగరాజు, గోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి మరియు అన్ని మైన్ల పిట్ కార్యదర్శులు, నాయకులు, కార్మికేతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా డీజీఎం పర్సనల్ అశోక్, తలసేమియా వ్యాధిగ్రస్తుల అధ్యక్షులు కాసల శ్రీనివాస్ మరియు ఎన్జీఓ భువనేశ్వరి పాల్గొన్నారు. భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి జనరల్ సెక్రటరీ శ్రీ రాజరెడ్డి గారు, అలాగే శ్రీ రాజేందర్ గారు, అలాగే ఆర్గనైజర్ తలసేమియా పేషెంట్స్ ఆర్గనైజేషన్ శ్రీనివాస్ గారు, అలాగే మదర్ తెరీసా ఎన్జిఓ ఆర్గనైజేషన్ మేడం గారు, భువనేశ్వర్ గారిని అందరికీ మరోసారి నమస్కారం. ఈ పార్టిసిపెంట్స్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఈరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి రెడ్ క్రాస్ సొసైటీ వారు తమ పూర్తి మద్దతు అందించి ఈనాటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మదర్ తెరీసా ఎన్జిఓ కార్యక్రమం మదర్ తెరీసా స్కూల్లో మందమర్రిలో నిర్వహించడం జరిగింది. వారికి కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం టేకప్ చేసినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే ఈనాటి ఇచ్చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇచ్చేసిన యూత్ అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్ఎస్ఏపీ పేషెంట్ల కొరకు ఏదైతే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంతో చాలా మంచి కార్యక్రమం, చాలా నోబుల్ కాజ్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగిస్తుంది. థ్యాంక్ యూ. బ్లడ్ డోనర్స్కి అండ్ అరేంజ్ చేసిన మన సింగరేణి తరఫున సిఐటియు వాళ్ళు ఆర్గనైజేషన్ కానీ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కానీ దీనికి తలసేమియా అనే వ్యాధిగ్రస్తుల గురించి అతి ప్రాముఖ్యంగా ఎప్పటికీ ఆలోచిస్తుంటారు మన కాసల శ్రీనివాస్ గారు. తనకి కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈరోజు భగత్ సింగ్ అనే రోజు మీరు చేయడం అనేది ఒక ప్రాముఖ్యమైన రోజు కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ కూడా చాలా అతి ముఖ్యమైనది. దీనికి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా డోనర్స్ ఇవ్వడం వల్ల యూజెస్ ఏమంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి. డోనర్స్కి ఎటువంటి ఆపద ఉండదు, ఆరోగ్యవంతులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అది ఆల్రెడీ డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఇక్కడికి వస్తారు వాళ్ళు. ఈ డోనర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గడం కానీ, ప్యూర్ బ్లడ్ కానీ, కాలేయం వ్యాధులు కానీ, అతి ముఖ్యంగా క్యాన్సర్ కూడా నివారించనేది ఇప్పుడు ప్రముఖంగా దాంతో ఉన్నది. కాబట్టి ఇటువంటి ఉపయోగాలు ఉన్నాయి డోనర్స్కి. కానీ తీసుకున్న వాళ్ళకి 4 రకాలుగా ఉపయోగపడుతుంటుంది. వైట్ సెల్స్ కానీ, రెడ్ సెల్స్ కానీ, ప్లాస్మా కానీ
వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఇచ్చిన వాళ్ళకి కానీ తీసుకున్న వాళ్ళకి ఇది చాలా అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అనుకోవచ్చును, అతి ముఖ్యమైన ప్రోగ్రాము. ఈరోజు భగత్ సింగ్ గుర్తింపుగా ఈ ప్రాముఖ్యంగా ఇది చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని మదర్ తెరీసా ఎడ్యుకేషన్ సొసైటీలో మేము చాలా ఆర్గనైజ్ చేస్తుంటాము భువనేశ్వర్ ఎన్జిఓగా. అందులో మా క్యాంపస్లో చేయడం అన్నది మాకు ఒక చాలా గాడ్ గిఫ్ట్ అని మేము అనుకుంటూ, దీనికి మా వంతు ఇటువంటి దానికి మా వంతు ఎప్పటికీ సహకారం ఉంటుందని ఇంకే భువనేశ్వరి గారు నిర్మించుకుంటూ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తరఫున మందమారి బ్రాంచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మందమారి ఏరియా డీజీఎం పర్సనల్ అశోక్ సార్ గారికి అడిగిన వెంటనే స్కూల్లో అనుమతి ఇచ్చిన ఎన్జిఓ భువనేశ్వరి మేడం గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజారెడ్డి గారికి, బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటస్వామి, మరియు మందమారి రెడ్ క్రాస్ సొసైటీ తలసేమియా కోసం కష్టపడుతున్న దాసరి శ్రీనివాస్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సింగరేణి సంస్థకు రావాల్సిన 51,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం గోదావరి కని చౌరస్తాలో జరిగిన సేవ్ సింగరేణి పోరు జాత కార్నర్ మీటింగ్ లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్య వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. మూడవసారి ఇది సింగరేణి, ఇది ఒక సపరేట్. ఆనాటి పరిస్థితులు ఈ పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఈనాడు సింగరేణి ప్రధానంగా మీకు తెలుసు 3 రకాలుగా ఈ యొక్క సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈ సింగరేణికి నూతన బొగ్గలు కావాలి. ఎందుకు కావాలి? ఈ సింగరేణిలో ఇప్పుడు పనిచేస్తున్న యువ కార్మికులు సుమారుగా 10 ఏళ్ల నుండి 40 ఏళ్ల వరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. అప్పటి వరకు ఈ బొగ్గలు నిలవాలి. రెండవది, ఈ సింగరేణి ఆర్థిక పరిపుష్టి దెబ్బతిన్నది. అంటే ఆర్థికంగా కొట్టుబడ్డది. ఆర్థికంగా ఈరోజు బకాయి ఇవ్వట ప్రభుత్వం బకాయి ఇవ్వట్లేదు. అందుకనే ఆర్థికంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇవ్వాలని ఒక అంశం. మూడవ అంశం ఏంటంటే కార్మికులకు సంబంధించిన హక్కులు. మెడికల్ బోర్డు కానీ ఎవరైతే కార్మిక సోదరులు దిగిపోతే వాళ్ళ కొడుకులకు మెడికల్ అడ్మిట్ అయి సుమారు 350 పైచిలకు కార్మిక సోదరులు ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వడానికి ఎదురు చూస్తున్న సందర్భాన్ని వాళ్ళకు కూడా ఆర్డర్ ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు మారు పేర్ల బాధితులు ఉన్నారు. ఈనాడు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ ఇద్దరు హామీ ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. అనేక రకాలుగా హింస పెడతా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను. అందుకనే మారు పేర్ల బాధితుల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య, అదే విధంగా అనేక రకాల మరి సొంత ఇంటి పథకాలు, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ కంపెనీ చెల్లించాలి. ఇలాంటి ప్రధానమైన అంశాలు, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన హైపవర్ వేతనాలకు సంబంధించి ఇలాంటి ప్రధానమైన అంశాలతోని 3 అంశాలుగా ఈ యొక్క సేవ్ సింగరేణి పేరు మీద జాతర చేస్తా ఉన్నాం. కామ్రేడ్స్, సింగరేణి పరిరక్షణ, సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ అనేటువంటి నినాదంతో సేవ్ సింగరేణి అనే ఒక జాతర కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏంటి వాళ్ళ సింగరేణిని పరిరక్షించడం ఏంటి, సింగరేణి హక్కుల పరిరక్షణ ఏంటి, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సింగరేణి కార్మికుల హక్కుల ఏంటంటే ఇవాళ ప్రధానంగా మెడికల్ బోర్డు ఏదైతే ఉన్నదో ఇది ఏ విధంగా వచ్చిందో సింగరేణి కార్మికులందరికీ పాతలందరికీ తెలుసు. 94, 95 దాకా సక్రమంగా నడిచింది. ఎవరు పెట్టుకున్నా ఇచ్చారు. దురదృష్టం 94, 95లో మన సింగరేణి బిఎఫ్ఆర్కి పోయినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 1,16,000 మంది కార్మికులుంటే ఈ సింగరేణి నడవదు, గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి కొంతమంది కార్మికులను దక్కించాలని గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి ఎవరైతే పెట్టుకున్నారో దరఖాస్తు వాళ్ళకి ఇచ్చేశారు. అట్టనే ఆనాడు ఆ యొక్క వాలంటీర్ రిటైర్మెంట్ ఆపేశారు. ఇక అప్పటి నుంచి
95-96 తర్వాత మనకి పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము గవర్నమెంట్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వార్తలతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు 2014లో. కానీ సింగరేణిలో అది అమలు కాకపోతే రెండోసారి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు బావుల మీద కార్మికులు టిఆర్ఎస్ నాయకులు ఎవరిని కూడా గద్దెనెక్కనీయలేదు. మీ గోదావరి కల్లోనే ఒక మంత్రి వస్తేనే గద్దె దింపారు, అది మీ అందరికి తెలుసు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 నియోజకవర్గాలలో మరి టిఆర్ఎస్ గెలవదని. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు నేను ఖచ్చితంగా మళ్ళీ మీ అందరికి వార్తలతో ఉద్యోగాలు సింగరేణిలో ఇస్తానని ఆయన ప్రకటన చేయటం, కార్మికులు ఓట్లేయటం, మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వార్తలతో ఉద్యోగాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు అనేది పెట్టి ఎవరైతే మెడికల్ బోర్డుకి అప్లై చేస్తున్నారో వాళ్ళలో 100కి 40 మందికో 50 మందికో 60 మందికో 70 మందికో ఒక్కొక్కసారి అన్ఫిట్ చేస్తూ ఇన్వాలిడేషన్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరం వరకు మనకి మెడికల్ బోర్డు ద్వారానే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన పిల్లలకు ఉద్యోగాలు దొరికాయి. 10 సంవత్సరం మన మెడికల్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నటువంటి సీఎంఓ అవకతవకలు చేసిందని, డబ్బులు తీసుకున్నదని గవర్నమెంట్ ఏసీపీ కేసు పెట్టింది. కాబట్టి ఆ కేసు డిసైడ్ అయిన దాకా వీళ్ళు మెడికల్ బోర్డు పెట్టకుండా ఆపేశారు. మరి ఇప్పుడు డిసైడ్ అవుతుందా ఏసీపీ కేసు? మనం ఏమడుగుతున్నాం, ఆ ఏసీపీ కేసులో సీఎంఓ ఉన్నదా, డాక్టర్లు ఉన్నారా, బ్రోకర్లు ఉన్నారా, లీడర్లు ఉన్నారా, ఎవరుంటే వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మెడికల్ బోర్డు మాత్రం కొనసాగించాలని చెప్పేసి మన లాభాల వాట కంటే ఒక 10 రోజుల ముందు నేను వాస్తవానికి రోజు చూస్తే ఏఐటీసీ 1920లో అంటే బ్రిటిష్ కాలంలోనే ఏర్పడినటువంటిది ఏఐటీసీ. అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడుకుని మరొక పక్క స్వతంత్రం కావాలి, మరొక పక్క కార్మిక చట్టాలు కావాలని చెప్పి ఏఐటీసీ పోరాటాలు చేయడం ద్వారానే ఈ దేశంలో చట్టాలు వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు మరి వాస్తవానికి చూస్తే మన ప్రభుత్వాల కంటే కూడా బ్రిటిష్ ప్రభుత్వమే మనం పోరాటాలు ఉద్యమాలు చేయడం ద్వారా చట్టాలు ఇచ్చింది. ఆ చట్టాలలో మనము బ్రిటిష్ ప్రభుత్వం మీద అదేవిధంగా భారత ప్రభుత్వాల మీద కూడా పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలని దేశంలో సాధించుకున్నాం. అన్ని చట్టాలు కూడా మీరందరూ డిమాండ్ చేసేటువంటి చట్టాలే అదే. మనం ఏమంటున్నాము, ప్రమాద నష్ట పరిహారం ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలనేటువంటి డిమాండ్లు ఇవి ఆల్రెడీ మనం చట్టాలు చేసినటువంటి ఆ చట్టాలను అమలు చేయించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి మరి ఒక జనేశ్వర్ అంటే 11 సంవత్సరాల క్రితం ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఆ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లు తెచ్చి ఆ 4 కోడ్లు కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటివి, పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం ఉపయోగపడేటువంటి ఆ యొక్క కోడ్లను తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ దేశంలో 27 సార్లు అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మెలు చేసినాం. అయినా ప్రభుత్వం వెనుకడుగు వేస్తలేదు, దాన్ని అమలు చేయడానికే ప్రయత్నిస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే మోడీకి ఉన్నటువంటి తన మిత్రులు ఏదైతే ఆదాని కానీ అంబానీ కానీ వాళ్ళ ఆస్తుల్ని మరింత పెంచేందుకోసం ఈ దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని ప్రజల్ని దోపిడీ చేసి వాళ్ళ ఆస్తుల్ని మరింత పెంచేందుకోసం చేసినటువంటి ప్రయత్నాల్లో భాగమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి చరిత్ర ఉంది. అందుకోసమే ఈనాడు మనం ఇంకో కేంద్ర ప్రభుత్వం అట్లుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లనే ఉన్నాయి. మనం పోరాడి సాధించినటువంటి మనం కూడా కావాలని కోరుకున్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ప్రజలకు అనుకూలంగా లేవు అనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తే ఈ ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. మీకు తెలుసో తెలియదో కనీస వేతనాల గురించి అడగాల్సినటువంటి దుస్థితి భారతదేశంలో ఏర్పడ్డది. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రికి ఈనాడు 6.5 లక్షల రూపాయల జీతం,
ఎవరికి ఇస్తారు? 6.5 లక్షల రూపాయల జీతం ఇస్తే అదే సందర్భంలో మరి ఎవరికో మన ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయనకు 5,50,000 రూపాయల జీతం. అదేవిధంగా ఎమ్మెల్యేకి చూస్తే 3,75,000 రూపాయలు ఇస్తున్నారు. మరి కార్మికుడు శ్రమజీవాన్ని కష్టపడి చెమటలు తీసి రక్తాన్ని చెందించి కష్టపడిన తర్వాత తనకు వస్తున్నటువంటి జీతం ఈరోజు కనీస వేతనం సరిపోక ఈనాడు పెరుగుతున్నటువంటి ధరలకు కట్టుకోలేక ఈనాడు కార్మికులు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మనం ఎన్టీపీసీ విశాల్ మార్ట్ సమీపంలో ఉదయం కారు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ కి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్న ఘటన సమయంలో వాహనంలో ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి సహాయం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 1 నుండి 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామని సామాజిక సమేత వేదిక నాయకులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాజీపేట లింగయ్య, సామాజిక సమతా వేదిక నాయకులు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ సమాజంలో నేటికి ఇంకా కుల వివక్షత పోవడం లేదని, హరిజనులు ఇంకా అంటరాని వారిగానే చూస్తున్నారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి చెందిన వారనే భావన ప్రజల్లో ఉందని, ఇలాంటి భావనను పోగొట్టడానికి ఏప్రిల్ 14న అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు కలుపుకొని ఏప్రిల్ 1 నుండి 14 వరకు వివిధ కార్యక్రమాల రూపకల్పన చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా దళిత, బహుజన, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడైనటువంటి భావన ఈ సమాజంలో ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దీంట్లో అన్ని కులాలను, ఎస్సీ, బీసీ, మైనార్టీలను అందరినీ కూడా సమీకరించి అందరినీ కూడా ఆ మహనీయుల జయంతి ఉత్సవాల్లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా గత సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈసారి అప్పుడు దళిత ఐక్య వేదిక నుండి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దళిత, బహుజన, మైనార్టీ ఐక్య వేదిక నుండి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించినారు. 5వ తారీఖు జగజీవనరాం పూలే గారిది, 11వ తారీఖు జగజీవనరాం గారిది, 11వ తారీఖు పూలే గారిది, 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను 135వ జన్మదినాన్ని జయంతిని మరి ఘనంగా నిర్వహించి మరి 13వ తారీఖు నాడు ఊరేగింపు, 14వ తారీఖు సాయంత్రం మెయిన్ చౌరస్తాలో గొప్ప బహిరంగ సభ. అందులో సామాజికవేత్తలు, సమాజంలో మేధావులుగా గుర్తించబడిన కొంతమంది మేధావులు, మరి ఇతర ప్రముఖులందరూ కూడా హాజరయ్యేటువంటి కార్యక్రమాన్ని గోదావరికని ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా, కులాలకు, మతాలకు అతీతంగా మరి ఆ మహనీయుని యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సవినయంగా మనవి చేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి కార్యక్రమాలను ఉద్దేశించి అనేక రకాల కార్యక్రమాలను యోజన చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 135 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇంకా వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. కులాల మధ్య తరతమ భేదాలను వల్లి వేసుకుంటూ హరిజనులను, అంబేద్కరిస్టులను అస్పృశ్యులుగా చూడడం ఇది అత్యంత బాధాకరంగా భావిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఇంట ఒక వ్యక్తి ఆదర్శవంతునిగా చదివి ఈ సమాజానికి సేవ చేయాలనే సత్సంకల్పంతో అనేక కార్యక్రమాలు భారత రాజ్యాంగంలో స్ఫురణకు తేవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కొనసాగుతుంది. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చేసినా మానవుల మధ్య ఈ పొరపచ్చులైనటువంటి
కులాల మధ్య శిచ్చులు అనేటువంటి ఇంకా కొనసాగుతున్నాయి. దీన్ని అధిగమించడం కోసం ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని వచ్చే నెల 1 నుంచి 12వ తారీఖు వరకు సామాజిక సమత పేరు మీద అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 25న కమాన్పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పీహెచ్సీ సిహెచ్ఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం కమాన్పూర్ పీహెచ్సీలో మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2వ విడతలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతోందని, ప్రత్యేక వైద్య నిపుణులు అయిన గైనకాలజిస్ట్, శ్రీ వైద్య నిపుణులు, జనరల్ ఫిజిషియన్, కంటి వైద్యులు, పిల్లల వైద్యులు మరియు పంటి వైద్యులతో వైద్య పరీక్షలు చేయడం జరుగుతోందని, ఉచిత వైద్య శిబిరాన్ని కమాన్పూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకపోతే వాళ్ళ భయం అనేది 3/2025 రోజున మెగా వైద్య శిబిరం పిఎస్సి కమాన్పూర్ నుండి ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా అంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ విడతగా కమాన్పూర్ పిఎస్సి ఏర్పాటు చేయడం. ఇందులో 1 గైనకాలజిస్ట్ అంటే గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు చూడడానికి, తర్వాత ఆర్థోపెడిక్ ఎముకలు కీళ్ళ వ్యాధులకు నిపుణుడు, తర్వాత ఆప్థాల్మాలజీ అంటే కంటి సుక్కలు కానీ క్యాటరాక్ట్ కానీ దానికి చూడడానికి, తర్వాత డెంటల్ డాక్టర్ పంటికి క్యారీస్ కానీ డెంటల్ సర్జరీ కానీ ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే చూడటానికి, తర్వాత పీడియాటిక్స్ అంటే చిన్నపిల్లల డాక్టరు వాళ్ళకు ఏది అవసరమైనా కూడా అవసరం ఉన్న వాళ్ళందరూ పిల్లల డాక్టర్ చూపించడానికి 1. తర్వాత ఇందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ పాప్స్మియర్ టెస్ట్ అంటే గర్భాశయ సంబంధించిన చికిత్సలో మహిళలకు పాప్స్మియర్ టెస్ట్ అడ్వాన్స్గా క్యాన్సర్ స్టేజ్ని అడ్వాన్స్గా గుర్తించడం కొరకు ఏర్పాటు చేయడానికి. బుధవారం 25/3/2025 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ వైద్య నిపుణులు అందరికీ ప్రజలు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరికీ వైద్య సహాయం అందించగలుగుతారు. కమాన్పూర్ మండల కేంద్రంలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను సోమవారం గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తీసి రోడ్డు నిర్మాణం కోసం 10 లక్షల నిధులను మంజూరు చేయడంతో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దపల్లి సర్పంచ్ బంగారు కళ్యాణి మహేష్, ఉప సర్పంచ్ రఫీక్ సోయల్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ ఈనగంటి భాస్కర్ రావు, వార్డు సభ్యులు మేడగోని సత్తమ్మ, పంజా సాయిరాం, మేరుగు కుమార్, మేడగోని మౌనిక, ఏఎంసీ డైరెక్టర్ అబ్దుల్ రఫీక్, నాయకులు కిషన్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గౌరవనీయులు పెద్దలు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వాళ్ళు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో మరియు అదేవిధంగా శ్రీన్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. వారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు సీసీ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. మరియు వారి ఆశయాలు ఇంకా ముందు మరి ఇంకా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. వారి కమాన్పూరు చాలా రోజుల నుంచి వెనుకబడి ఉన్నది. మరి వారు కొద్దిగా మా మంత్రి వాళ్ళు శ్రీరావు గారు దృష్టి సారించి కమాన్పూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా మేము వారి సూచనల మేరకు ఈరోజు సీసీ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పైన నమస్కారం తెలుపుకుంటూ మా పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భరతమాత బుద్ధుబిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల బలిదాన దినం సందర్భంగా ఈ రోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా వారి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆ మహావీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతిని పురస్కరించుకొని అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం
స్వతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్ పోరాటం ఈరోజు యువతకు స్ఫూర్తిదాయకం. ఆనాడు జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి దుర్ఘటన నుండి దిగ్భ్రాంతికి చెందిన భగత్ సింగ్ భారతదేశ స్వతంత్ర పోరాటంలో తాను ఒక సమిధ కావాలని చెప్పి పోరాటం చేసిన భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబు దాడి చేసి భారతదేశంలో వాళ్ళు అనుకునేటటువంటి నినాదాన్ని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని భారతదేశం అంతా చర్చ చేసుకోవాలనే సంకల్పంతో బాంబు దాడులు ఆనాడు చేయడం జరిగింది. ఒక నాస్తికుడిగా, ఒక పోరాట యోధుడిగా భగత్ సింగ్ జీవితం భారతదేశంలో నేటికి ఉన్నటువంటి యువతకు స్ఫూర్తిదాయకం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశంలోని యువత మత్తు వైపు, మత రాజకీయాల వైపు వెళ్తున్నటువంటి క్రమంలో భగత్ సింగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సామ్రాజ్యవాద దేశాలు చేస్తున్నటువంటి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆనాడే భగత్ సింగ్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించిండు. ఈరోజు అఖిల భారత విద్యార్థి యువజన సమాఖ్యల జాతీయ పిలుపుగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈరోజు సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటించాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ భగత్ సింగ్ జీవిత పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత చెడువైపు పయనం చేయకుండా భారతదేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యమయ్యే విధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవుల 95వ వర్ధంతిని గోవర్ఖని పారిశ్రామిక ప్రాంతంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మనము దేశంలో చూసుకున్నట్లయితే ఆనాడు భారత స్వాతంత్ర ఉద్యమం రాకపూర్వమే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి విప్లవ వీర కిషోరము బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అదొక భగత్ సింగ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ముద్దాడతాం, నిప్పు రవ్వల మీద నిద్రుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము భగత్ సింగ్ వారసులం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. దేశం కోసం నూనూగు మీసాల వయసులో బ్రిటిష్ పార్లమెంట్లో బాంబు వేసి దేశ గొంతును వినిపించినటువంటి షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల 95వ వర్ధంతి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆనాడు భగత్ సింగ్ ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిండో, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిండో, ఆ స్ఫూర్తిని దేశ ప్రజలంతా కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈనాడు అమెరికా ప్రపంచ దేశాలపై పెత్తనం చేస్తూ ప్రపంచ దేశాలపై దాడులు కొనసాగిస్తూ ఉన్నది, ప్రపంచ దేశాలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ దేశాలపై బలవంతంగా వృద్ధేందుకు ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ తరుణంలో భగత్ సింగ్ స్ఫూర్తితోటి రాజ్గురు సుఖ్దేవుల అందించినటువంటి ఆశయాల వెలుగులో భారతదేశ ప్రజలంతా కూడా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఈ దేశ ఆత్మగౌరవాన్ని, దేశ గౌరవాన్ని కాపాడుకునే విధంగా పోరాటానికి ముందుకు రావాలనేసి ఈ సందర్భంగా 95వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల అమరత్వాన్ని మరొక్కసారి భారతదేశ ప్రజలంతా కూడా గుర్తించుకొని, మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మరో పోరాటానికి, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి దేశ ప్రజలంతా కూడా కంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అట్లా ఉండండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ మందమరి బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. సంస్థ బకాయిలను వెంటనే చెల్లించాలి. కనిలో జరిగిన సేవ్ సింగరేణి పోరుజాత కార్నర్ మీటింగ్ లో ఏఐటీసీ నాయకుల డిమాండ్. ఎన్టీపీసీ విశాల్ మార్ట్ సమీపంలో ఉదయం కారు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాం.
వెల్లడించిన సామాజిక సమతా వేదిక నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.